హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను యూట్యూబ్లో లాంగ్ వీడియో చేస్తున్నాను. దానికోసం నేను మంచి హెల్తీ రెసిపీ చేయాలనుకుంటున్నాను. హెయిర్స్ పెరగాలన్నా, కంటి చూపు బాగుండాలన్నా మనం కరివేపాకు తినాలి. దానికోసం నేను కరివేపాకు పొడి చేస్తున్నాను. కరివేపాకు పొడి కోసం శనగిత్తనాలు, చింతపండు, కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు కరివేపాకు, కందిపప్పు, ఉద్దుబ్యాళ్ళు, ఎండుమిర్చి తీసుకోవాలి. ముందుగా మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాండి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే కలర్ చేంజ్ అవ్వకూడదు, కరివేపాకు అలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేస్తే చాలు. తర్వాత కందిపప్పు, ఉద్దిబ్యాళ్ళు 2 ఒకేసారి వేసి ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు, ఉద్దిబ్యాళ్ళు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు, ఉద్దిబ్యాళ్ళు ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగొస్తుంది. ఈ పొడి ఎంతో మంచిది. దీంట్లోకి మనం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి 1 కప్పు వేసుకొని కారానికి తగ్గట్టు వేసుకుంటే చాలు. కారం ఎక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. తర్వాత పల్లీలు వేసుకోండి. పల్లీలు టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఎక్కువ వేసుకోండి పల్లీలు. కరివేపాకు కంటే కొద్దిగా పల్లీలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పల్లీలు 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే చాలు. బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. అన్నీ మార్చకూడదు, అప్పుడే మనకి పొడి టేస్ట్ వస్తుంది. ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు చల్లార్చి మిక్సీ బౌల్లోకి వేసుకుందాం. మిక్సీ బౌల్లో వేసేటప్పుడు కొద్దిగా ఉప్పు, కొద్దిగా బెల్లము వేసి మిక్సీ పట్టుకుంటే మనకి కరివేపాకు పొడి రెడీ అయినట్లే. కొద్దిగా చింతపండు కూడా వేద్దాం, బాగా టేస్ట్ ఉంటుంది. నున్నగా కాకుండా తరిగా వేసుకుందాం పౌడర్ని. అప్పుడే మనకు కరివేపాకు పొడి బాగుంటుంది. కరివేపాకు పొడి దోశల్లోకి, వేడి అన్నంలోకి బాగుంటుంది. చిన్నపిల్లలకి రోజుకు 1 స్పూన్ పెట్టండి. కరివేపాకు పొడిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సూపర్ ఉంది.